హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఈ పాలిటీ సిరీస్లో భాగంగా ఈ వీడియోలో మనం రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థల గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు అంటే ఏంటి? అయితే ప్రభుత్వం తన పనులను సక్రమంగా నిర్వర్తించడానికి వీటిని క్రియేట్ చేసుకుంటుందన్నమాట రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు. అయితే ఇక్కడ రాజ్యాంగ సంస్థలు అంటే వీటి గురించి మన రాజ్యాంగంలో ఏదో ఒక ఆర్టికల్లో మెన్షన్ చేయబడి ఉంటుంది. అర్థమైంది కదా? రాజ్యాంగ సంస్థలు అంటే వీటి గురించి మన కాన్స్టిట్యూషన్లో ఏదో ఒక ఆర్టికల్లో మెన్షన్ చేయబడి ఉంటుంది. కానీ ఇక్కడ రాజ్యాంగేతర సంస్థలు అంటే ఏంటంటే వీటి గురించి మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా మెన్షన్ చేయబడి ఉండదు అనమాట. పార్లమెంట్ లేదా గవర్నమెంట్ ఒక చట్టం ద్వారా ఈ రాజ్యాంగేతర సంస్థల్ని క్రియేట్ చేసుకుంటుందన్నమాట. పరిపాలన అనేది సులభంగా కావడానికి ఈ రాజ్యాంగేతర సంస్థలను క్రియేట్ చేసుకుంటుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం రాజ్యాంగ సంస్థల గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ వీడియో చూస్తున్నంతసేపు వీడియో ఎక్కడైనా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. ఫస్ట్ లైక్ చూడండి. రాజ్యాంగ సంస్థలు అంటే ఏంటి? సో వీటి గురించి మన రాజ్యాంగంలో ఏదో ఒక ఆర్టికల్లో మెన్షన్ చేయబడి ఉంటుందన్నమాట. వాటినే రాజ్యాంగ సంస్థలని అంటారు. రాజ్యాంగంలోని వివిధ ఆర్టికల్స్ ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినవి ఇవే రాజ్యాంగ సంస్థలు. అర్థమైంది కదా? రాజ్యాంగంలోని వివిధ ఆర్టికల్స్ ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినవి ఈ రాజ్యాంగ సంస్థలు అన్నమాట. తమ అధికారాలను నేరుగా రాజ్యాంగం నుండే పొందుతాయి. సో ఈ రాజ్యాంగ సంస్థలకు ఉండే అధికారాలు నేరుగా రాజ్యాంగం నుండే వస్తాయన్నమాట. సో వీటిని రాజ్యాంగ సంస్థలు అంటారు. ఇంకా రాజ్యాంగ సంస్థలను మార్చాలంటే లేదా వాటిని అధికారాలను సవరించాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేయాలి. సో ఈ రాజ్యాంగ సవరణలను రాజ్యాంగ సంస్థలు ఉంటాయి కదా, లైక్ యూపీఎస్సి, ఎలక్షన్ కమిషన్, ఇంకా కాగ్ అట్లాంటి పదవులు ఈ రాజ్యాంగ సంస్థల్లో ఉంటాయన్నమాట. సో ఈ పదవులు ఉన్నాయి కదా, యూపీఎస్సి, ఇంకా కాగ్, ఎలక్షన్ కమిషన్, ఈ పదవుల్లో ఏమైనా చేంజెస్ చేయాలి అంటే కంపల్సరీ అమెండ్మెంట్ అంటే రాజ్యాంగ సవరణ చేయాలన్నమాట. ఎందుకంటే ఇవి రాజ్యాంగ సంస్థలు అన్నమాట. సో రాజ్యాంగ సంస్థలు కాబట్టి రాజ్యాంగంలో మెన్షన్ చేయబడి ఉంది కాబట్టి కంపల్సరీ రాజ్యాంగంలో ఉంది కాబట్టి రాజ్యాంగ సవరణ అనేది అవసరం. సో అదే పాయింట్ ఇక్కడ ఉంది చూడండి. రాజ్యాంగ సంస్థలను మార్చాలంటే లేదా వాటి యొక్క అధికారాలను సవరించాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేయాలన్నమాట. సో ఇదన్నమాట రాజ్యాంగ సంస్థల గురించి. సో రాజ్యాంగ సంస్థలు ఏమేమి ఉంటాయి ఎగ్జాంపుల్గా చూడండి. ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సి, ఫైనాన్స్ కమిషన్, ఇంకా కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అన్నమాట. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. అయితే దీంట్లో ఫస్ట్ మనం ఎలక్షన్ కమిషన్, భారత ఎన్నికల సంఘం గురించి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ భారత ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నమాట. దీని గురించి 15వ భాగంలో ఉంటుంది. అర్థమైంది కదా? భారత ఎన్నికల సంఘం గురించి 15వ భాగంలో ఉంటుందన్నమాట. ఇదేం చేస్తుంది? పార్లమెంట్, శాసనసభ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇలా వీరందరి యొక్క ఎన్నికలను కండక్ట్ చేస్తుంది అనమాట. అర్థమైంది కదా? ఎన్నికను కండక్ట్ చేయడం దీని యొక్క బాధ్యత అనమాట. అయితే భారత ఎన్నికల సంఘం గురించి ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఉన్న ఆర్టికల్స్ తెలియజేస్తాయి. అయితే ఇది ఒక క్వాసీ జ్యుడిషియల్ బాడీ అన్నమాట, అంటే అర్ధ న్యాయ సంస్థ. అయితే ఈ ఎలక్షన్ కమిషన్కి కూడా కొన్ని జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి కానీ కోర్టుకు ఉండే అంతా ఉండవన్నమాట. సో అందుకని చెప్పి అర్ధ న్యాయ సంస్థ అని చెప్పి అన్నారు. అయితే ఈ భారత ఎన్నికల సంఘం అనేది ఎప్పుడు స్థాపించబడింది? 25 జనవరి 1950లో స్థాపించబడింది అనమాట. దీని యొక్క ఫస్ట్ చైర్మన్ ఎవరు? సుకుమార్ సేన్. అర్థమైంది కదా? 25 జనవరి ఫస్ట్ ఎన్నికల సంఘం అనేది 25 జనవరి 1950లో స్థాపించబడింది. దీని యొక్క మొదటి చైర్మన్ సుకుమార్ సేన్. అయితే ఇది స్థాపించబడింది కదా జనవరి 25న. అయితే ఆ రోజును మనం ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎప్పటి నుంచి? 2011 నుంచి ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ ఉంది చూడండి. ప్రతి ఏటా జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 2011 నుంచి స్టార్ట్ అయింది అనమాట. అయితే ఈ భారత ఎన్నికల సంఘం యొక్క విధి ఏంటి అంటే ఏం చేస్తుంది? భారత ఎన్నికల సంఘం అంటే పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, ఇంకా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహిస్తుంది. సో వీరి యొక్క ఎన్నికలను ఈ భారత ఎన్నికల కమిషన్ అంటే ఎలక్షన్ కమిషన్ అనేది వీరి యొక్క ఎన్నికలను నిర్వహిస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్మాణం. ఎలక్షన్ కమిషన్లో ఉండే సభ్యులను ఎవరు నియమిస్తారో ఒకసారి చూద్దాం. అయితే ఇది నిర్మాణం మరియు నియామకం 1950 నుంచి 1989 వరకు ఏకసభ్య సంస్థగా ఉండేదన్నమాట. సింగిల్ మెంబర్ బాడీగా. అంటే
ఒకరే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండేవారన్నమాట ఈ టైం వరకు 1989 వరకు. దాని తర్వాత మార్పు చేశారన్నమాట. ఏం చేశారు, 1993 నుంచి ఏం జరుగుతుందంటే మల్టీ మెంబర్ బాడీగా చేంజ్ అయ్యింది. అంటే ఎవరెవరు ఉంటారు, ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, ఇంకో ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ ఉంటారన్నమాట. సో అందువల్ల దీన్ని బహుళ సభ్య సంస్థ అంటే మల్టీ మెంబర్ బాడీగా చేంజ్ చేసేశారు. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఎవరు నియమిస్తారు ఈ ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చైర్మన్ని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి నియమించేటప్పుడు ఎవరెవరితో డిస్కస్ చేసి ఎవరెవరిని కన్సల్ట్ అయ్యి నియమిస్తారంటే ప్రధానమంత్రిని, లోక్సభ ప్రతిపక్ష నాయకుడిని, ఇంకా ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో డిస్కస్ చేసి ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క చైర్మన్ నియమిస్తారన్నమాట రాష్ట్రపతి. సో ఇదన్నమాట వీరి యొక్క నియామకం అనేది వీరితో డిస్కస్ చేసి రాష్ట్రపతి నియమిస్తారు. అండ్ వీరి యొక్క పదవీ కాలం అండ్ తొలగింపు గురించి చూద్దాం. వీరి యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. దీంట్లో ఏది ఫస్ట్ వస్తే అలా జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఎలక్ట్ అయిన చీఫ్ కమిషనర్ యొక్క ఏజ్ ఒక 60 ఉందనుకోండి, ఒక 50 ఉందనుకోండి. 50 అంటే 6 సంవత్సరాలు ఉంటుంది కదా పదవీ కాలం, అంటే 56 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోతారనమాట. తమ పదవీ కాలం అనేది అయిపోతుంది. అదే తనకు ఒక ఏజ్ ఒక 65 ఉందనుకోండి. ఒక 65 అంటే ఎంత వరకు ఉంది చూడండి, 65 ఏళ్ళ తర్వాత వారి యొక్క పదవీ కాలం అనేది ముగిసిపోతుంది అని ఉంది కదా. సో 65 అంటే ఏంటి, ఒక 1 ఇయర్ అయితే తనకు 65 ఏళ్ళు వచ్చేస్తాయి అనమాట. 65 ఏళ్ళ తర్వాత అంటే ఇక్కడ 6 సంవత్సరాలు ఉంటుందా, ఉండదు కదా. ఏది ఫస్ట్ వస్తే అలా అన్నమాట. సో ఇప్పుడు 65 ఏళ్ళు వచ్చింది, ఇంకో 1 ఇయర్ ఉంటారు పదవిలో, దాని తర్వాత రిటైర్ అయిపోతారు. సో అలా అన్నమాట. 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, ఈ రెండింటిలో ఏది ఫస్ట్ వస్తే వాళ్ళు అలా అయిపోతారు. నెక్స్ట్ వీరి యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క చైర్మన్ తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు. సో వీరిని రాష్ట్రపతియే నియమిస్తారు. వీరు తమ రాజీనామాను కూడా రాష్ట్రపతికి సమర్పిస్తారన్నమాట. వీరి యొక్క తొలగింపు విషయానికి వస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధంగా తొలగిస్తారు. అర్థమైంది కదా. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను ఎలా తొలగిస్తారంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధంగా తొలగిస్తారు. సో ఎలాంటి విషయాల్లో తొలగిస్తారు, దుష్ప్రవర్తన లేదా అసమర్థత. సో అర్థమైంది కదా, దుష్ప్రవర్తన లేదా అసమర్థత అలాంటి విషయాల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను తొలగిస్తారనమాట. నెక్స్ట్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు కదా. సో వారి యొక్క తొలగింపు ఎలా ఉంటుందంటే వీరి సలహా తీసుకుంటారనమాట. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క సిఫార్సు ఆధారంగా మాత్రమే రాష్ట్రపతి చేత తొలగించబడతారు. సో అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు కదా, వారి యొక్క తొలగింపు ఎలా ఉంటుందంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క సలహా తీసుకొని వీరిని రాష్ట్రపతి తొలగిస్తారు. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. నెక్స్ట్ భారత ఎన్నికల సంఘం యొక్క ప్రధాన విధులు మరియు అధికారాల విషయానికి వస్తే ఎన్నికలను నిర్వహిస్తుంది. భారత ఎన్నికల సంఘం అనేది ఎన్నికలను నిర్వహిస్తుంది. ఎవరెవరి ఎన్నికలను నిర్వహిస్తుంది, భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్, శాసనసభ ఇలాంటి వాళ్ళ ఎలక్షన్లు నిర్వహిస్తుందన్నమాట భారత ఎన్నికల సంఘం అనేది. ఇంకొకటి ఓటర్ల జాబితాను ప్రిపేర్ చేస్తుంది. సో అర్థమైంది కదా, ఓటర్ల జాబితాను ప్రిపేర్ చేస్తుంది అనమాట, ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. అయితే డీలిమిటేషన్ జరిగినప్పుడు పునర్విభజన, నియోజకవర్గాలను పునర్విభజన చేస్తుంది. సో ఓటర్లు తగ్గారు పెరిగారు అలాంటివి ఉంటాయి కదా. సో అలాంటివి ఈ నియోజకవర్గాలను పునర్విభజన చేస్తుంది. ఇంకా పార్టీలకు గుర్తింపు, పార్టీలను గుర్తిస్తుంది. ఎన్ని పార్టీలు ఉన్నాయి ఏంటి అని చెప్పి ఒక పార్టీకి గుర్తింపు అనేది ఇస్తుంది ఈ ఎలక్షన్ కమిషన్. ఇంకా ఎన్నికలకు గుర్తులు. సో ఇక్కడ అర్థమైంది కదా సింబల్స్ ఏమేమి ఉన్నాయో. సో ఎన్నికలకు ఏ పార్టీకి ఏ గుర్తులు ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ చేస్తుంది అన్నమాట. గుర్తులను ఇస్తుంది, ఎన్నికల గుర్తులను. నెక్స్ట్ భారతదేశంలో ఉన్న ప్రధాన జాతీయ పార్టీల గురించి చూద్దాం. ఫస్ట్ 1885లో ఐఎన్సీ స్టార్ట్ అయిందనమాట. నెహ్రూ యుగంలో ఆధిపత్యం 1989 తర్వాత క్షీణించిపోయింది ఈ పార్టీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది, 1885లో అన్నమాట. నెక్స్ట్ సిపిఐఎం ఇది 1964లో స్థాపించబడింది. కమ్యూనిస్ట్ పార్టీ చీలిక తర్వాత ఏర్పాటైందనమాట ఈ పార్టీ. సిపిఐఎం అంటారు దీన్ని. అయితే కేరళ, పశ్చిమ బెంగాల్లో బలమైన ఉనికి ఉంటుంది ఈ పార్టీకి. నెక్స్ట్ బీజేపీ అనమాట. ఎప్పుడు స్టార్ట్ అయింది, 1980లో స్టార్ట్ అయింది. భారతీయ జనసంఘ పునరుద్ధరణ ద్వారా ఏర్పాటైంది. అయితే 2014 నుండి కేంద్రంలో అధికారంలో ఉందన్నమాట ఈ పార్టీ బీజేపీ. నెక్స్ట్ బీఎస్పీని కాన్సీరామ్ స్థాపించారు. దళితులు మరియు వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యంగా ఈ పార్టీని స్థాపించారు. నెక్స్ట్
దీన్ని పిఏ సంగ్మా స్థాపించారన్నమాట. ఎన్పిపి అనే పార్టీని పిఏ సంగ్మా స్థాపించారు. 2019లో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. నెక్స్ట్ ఏఏపి అనే పార్టీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2012లో స్టార్ట్ అయింది అనమాట. అరవింద్ కేజ్రీవాల్ స్థాపించారు. 2011 అవినీతి వ్యతిరేక ఉద్యమం తర్వాత ఇది స్టార్ట్ అయింది అనమాట. 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమం తర్వాత 2012లో ఈ పార్టీ అనేది స్టార్ట్ అయింది. సో ఇదన్నమాట ఎలక్షన్ కమిషన్, భారత ఎన్నికల సంఘం గురించి. అయితే ఈ రాజ్యాంగ సంస్థల్లో ఇప్పుడు మనం ఎలక్షన్ కమిషన్ గురించి డిస్కస్ చేసాం కదా, నియామకం, పదవీ కాలం, పదవీ విరమణ, సో ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ యూపీఎస్సీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రాజ్యాంగ సంస్థల్లో భాగమైన యూపీఎస్సీ గురించి డిస్కస్ చేద్దాం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అయితే ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు రాజ్యాంగ సంస్థల గురించి డిస్కస్ చేసాం కదా. అందులో భాగంగా దేని గురించి డిస్కస్ చేసాం? ఎలక్షన్ కమిషన్, భారత ఎన్నికల సంఘం గురించి డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు రాజ్యాంగ సంస్థల్లో ఇంకొకటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి ఏ భాగంలో ఉంటుంది? 14వ భాగంలో ఉన్న ఆర్టికల్ 315 నుంచి 323 వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఉండి చూడండి, ఆర్టికల్ 315 అనేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క స్థాపన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కదా, ఇది కేంద్రం కోసం ఉంటుంది. ఎస్పీఎస్సీ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట, ఇది రాష్ట్రం కోసం ఉంటుంది. అండ్ నెక్స్ట్ జాయింట్ పిఎస్సీ అంటే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట, ఇది 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉంటుంది. అయితే ఈ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఇంకోటి ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీసెస్, అండ్ ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే భారత సివిల్ సర్వీస్ పితామహుడు అని చెప్పి లార్డ్ కార్న్వాలిస్ ని అంటారు. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఈ యూపీఎస్సీ యొక్క నిర్మాణం అండ్ అర్హతల గురించి చూద్దాం. యూపీఎస్సీలో ఉండే చైర్మన్ అండ్ సభ్యుల యొక్క అర్హతల గురించి. అయితే ఈ సభ్యుల సంఖ్య ఇంకా సేవా నిబంధనలు రాష్ట్రపతి చేత నిర్ణయించబడతాయి. అర్థమైంది కదా, రాష్ట్రపతి నిర్ణయిస్తారనమాట. సో ఈ దీంట్లో ఉండే చైర్మన్ అండ్ సభ్యులను కూడా రాష్ట్రపతియే నియమిస్తారు అండ్ రాష్ట్రపతియే తొలగిస్తారు. సుప్రీంకోర్టు యొక్క విచారణతో రాష్ట్రపతియే తొలగిస్తారు. ఇంకా వీరు తమ రాజీనామాను కూడా రాష్ట్రపతికే సమర్పిస్తారన్నమాట. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. ఇక్కడ చూడండి, 50% సభ్యులు కనీసం 10 సంవత్సరాలు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. అయితే వారు అర్హులు. అర్థమైంది కదా, ఏముంది? 10 సంవత్సరాలు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసిన అనుభవం వారికి ఉంటే ఈ యూపీఎస్సీలో చైర్మన్గా లేదా సభ్యులకు ఉండే అర్హతలు ఉంటాయి. ఇంకొకటి, ఇది జస్ట్ 50% సభ్యులకు ఉండే అర్హతలు అనమాట. ఇంకో 50% సభ్యులేమో వివిధ రంగాల నుంచి ఎన్నికవుతారు. సో వివిధ రంగాల నుంచి నియమింపబడతారనమాట 50%. ఇంకో 50% సభ్యులు. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. నియామకం, పదవీ కాలం మరియు తొలగింపు. వీరిని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారని చెప్పాను కదా. సో ఇది ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 316లో ఉంటుందన్నమాట. అండ్ ఆర్టికల్ 315లో ఈ యూపీఎస్సీ యొక్క స్థాపన గురించి ఉంటుంది. అయితే ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. వీరి యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. సో దీని గురించి నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఏంటి ఎలా వస్తుందని చెప్పి. సో 6 ఇయర్స్ ముందు వస్తే 6 ఇయర్స్ లేదా 65 ఇయర్స్ ముందు వస్తే 65 ఇయర్స్. సో అలా అన్నమాట. వీరికి పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. తొలగింపు విధానం, రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. చైర్మన్ లేదా ఈ యూపీఎస్సీ చైర్మన్ లేదా దాంట్లో ఉండే సభ్యులను తొలగించే అధికారం అనేది రాష్ట్రపతికి ఉంటుంది. కానీ ఇక్కడ రాష్ట్రపతికి ఏం చేస్తారు? సుప్రీంకోర్టుకు చెప్తారన్నమాట. తొలగించే ముందు సుప్రీంకోర్టుకు చెప్తే సుప్రీంకోర్టు విచారణ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత రాష్ట్రపతి తొలగిస్తారు. అయితే ఎవరిని తొలగిస్తారో అర్థమైంది కదా, చైర్మన్ లేదా సభ్యుల తొలగింపును రాష్ట్రపతి తొలగిస్తారన్నమాట వీళ్ళని. అయితే వీళ్ళు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. అర్థమైంది కదా, చైర్మన్ లేదా యూపీఎస్సీ చైర్మన్ లేదా సభ్యులు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, వీరిని నియమించేది రాష్ట్రపతి, వీరిని తొలగించేది రాష్ట్రపతి, వీరు తమ రాజీనామాను కూడా రాష్ట్రపతికి సమర్పించాలి. ఇంకా చైర్మన్ పదవి ఖాళీగా ఉన్నప్పుడు రాష్ట్రపతి యాక్టింగ్ చైర్మన్ ను నియమించవచ్చు. సో ఈ చైర్మన్ పదవి ఖాళీగా ఉన్నప్పుడు రాష్ట్రపతి యాక్టింగ్ చైర్మన్ ను కూడా నియమించవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ యూపీఎస్సీ యొక్క అధికారాలు అండ్ విధుల గురించి చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ 320 చూడండి. ఆర్టికల్ 320 ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? యూనియన్ సర్వీసులకు నియామక పరీక్షలు నిర్వహించడం. సో అర్థమైంది కదా, ఏమేమి ఉంటాయి ఇవి? ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అనే ఈ సర్వీసులు ఉంటాయి కదా. వీటి రిక్రూట్మెంట్ కి
ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనమాట ఈ ఆర్టికల్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 321. ఇక్కడ ఆర్టికల్ 321 ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? యూపీఎస్సీ యొక్క పని పరిధిని విస్తరించే అధికారం అనే అధికారం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఈ అధికారం ఎవరికి ఉంటుంది? కేవలం మన భారత పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. ఈ అధికారం కేవలం పార్లమెంట్కు మాత్రమే ఉంటుంది అనమాట. సో ఇది ఆర్టికల్ 321లో ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 322. ఆర్టికల్ 322లో ఏమని ఉంటుంది? ఆర్థిక స్వయం ప్రతిపత్తి. యూపీఎస్సీ ఖర్చులన్నీ భారత సంఘటిత నిధి నుండి చెల్లించబడతాయి. సో ఆల్మోస్ట్ అన్ని భారత సంఘటిత అందరి జీతాలను కూడా భారత సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. సో ఈ యూపీఎస్సీ ఖర్చులన్నీ కూడా భారత సంఘటిత నిధి నుండే చెల్లించబడతాయి. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. పదవీ విరమణ తర్వాత నియామకాలు. సో యూపీఎస్సీ చైర్మన్లు సభ్యులు ఉంటారు కదా. సో వీళ్ళు ఆఫ్టర్ అంటే వాళ్ళు పదవీ విరమణ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఇంకా వేరే జాబ్లకి అర్హులా కాదా అనేది దీంట్లో క్లారిటీగా ఉందన్నమాట. ఒకసారి చూడండి. ఫస్ట్, యూపీఎస్సీ చైర్మన్ ఏ ఇతర ప్రభుత్వ ఉద్యోగానికి అర్హుడు కాదు. అర్థమైంది కదా? యూపీఎస్సీ చైర్మన్గా చేసిన తర్వాత ఇతను ఏ ఇతర ప్రభుత్వ ఉద్యోగానికి కూడా అర్హుడు కాడు. నెక్స్ట్ యూపీఎస్సీ మెంబర్స్, ఇతను చైర్మన్ అనమాట. చైర్మన్ ఏ దానికి కూడా అర్హుడు కాడు. నెక్స్ట్ మెంబర్స్ గురించి చూద్దాం. అర్హులు యూపీఎస్సీ చైర్మన్ లేదా ఎస్పీఎస్సీ చైర్మన్గా మాత్రమే. అయితే అర్హులు జస్ట్ ఈయన మెంబర్ కదా, చైర్మన్ కాదు కదా. ఈయన జస్ట్ దేనికి అర్హుడు? యూపీఎస్సీ చైర్మన్గా అవ్వడానికి అర్హుడు, ఇంకా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ అవ్వడానికి అర్హులే తప్ప వేరే ఏ ఇతర జాబ్లకి అర్హులు కారనమాట. సో అదే ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, అనర్హులు ఇది ఏ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు. వేరే ఉద్యోగాలకి అర్హులు కారనమాట. జస్ట్ యూపీఎస్సీ చైర్మన్గా ఉండడానికి ఇంకా ఎస్పీఎస్సీ చైర్మన్గా ఉండడానికి మాత్రమే అర్హులు. సో ఇదే ఇక్కడ ఉంది. నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో చారిత్రక అంశాలు. 1992లో మొట్టమొదటి సివిల్ సర్వీసెస్ పరీక్షలు లండన్ అండ్ అలహాబాద్లో జరిగాయి. సో ఫస్ట్ సివిల్ సర్వీసెస్ పరీక్షలు అనేవి అలహాబాద్ అండ్ లండన్లో జరిగాయి అన్నమాట. ఎప్పుడు? 1992లో. ఇంకా 1926లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. అర్థమైంది కదా? 1926లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఏ కమిటీ సూచన మేరకు? లీ కమిషన్ సూచన మేరకు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని 1926లో ఏర్పాటు చేశారన్నమాట. ఇంకా ఫస్ట్ ఐసీఎస్ ఫస్ట్ సివిల్ సర్వీస్ అభ్యర్థి మొదటి భారతీయుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్. అర్థమైంది కదా? ఫస్ట్ ఇండియన్ అన్నమాట. ఇతను ఫస్ట్ ఐసీఎస్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ మన ఫస్ట్ ఇండియన్. ఇంకొకటి 1950లో మొదటి యూపీఎస్సీ చైర్మన్ ఎవరు? హెచ్కే కృపలాని. అర్థమైంది కదా? హెచ్కే కృపలాని మొదటి యూపీఎస్సీ చైర్మన్ అనమాట. ఇంకా సివిల్ సర్వీసెస్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ డేను జరుపుకుంటారు. అయితే ఇక్కడ చూడండి, ఎలక్షన్ కమిషన్ గురించి పార్ట్ 15లో ఉంటుందన్నమాట. ఏ ఆర్టికల్ నుంచి? ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఉన్న ఆర్టికల్స్ ఎలక్షన్ కమిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయన్నమాట. వీరి యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. అయితే యూపీఎస్సీ గురించి ఏ పార్ట్లో ఉంటుంది? పార్ట్ 14లో ఉంటుందన్నమాట. 315 నుంచి 323 వరకు ఉన్న ఆర్టికల్స్. వీరి యొక్క పదవీ కాలం ఏంటి? 6 years లేదా 65 years. సేమ్ అన్నమాట. ఎలక్షన్ కమిషన్ది, యూపీఎస్సీది. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ని ఇతర సభ్యులను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. యూపీఎస్సీ చైర్మన్ అండ్ సభ్యులను కూడా సేమ్ రాష్ట్రపతియే నియమిస్తారన్నమాట. వీరిని ఎవరు తొలగిస్తారు? రాష్ట్రపతి తొలగిస్తారు. వీరిని కూడా రాష్ట్రపతియే తొలగిస్తారన్నమాట. సో ఫస్ట్ ఏమో రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు చెప్తారన్నమాట. సుప్రీంకోర్టు విచారణ చేసిన తర్వాత రాష్ట్రపతి తొలగిస్తారు యూపీఎస్సీ కమిషన్ చైర్మన్ అండ్ సభ్యులను. నెక్స్ట్ వీరు రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు. వీరు కూడా తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు. అయితే వీరు పదవి విరమణ తర్వాత అర్హులు అన్నమాట, కానీ వీరు కారు. ఇక్కడ చూడండి, చైర్మన్ అనేవారు అనర్హుడు. సో ఏ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హుడు కారనమాట చైర్మన్, కానీ సభ్యులు అర్హులు. సో వాళ్ళకి కూడా లిమిట్స్ ఉంటాయన్నమాట. ఏ పదవులకు అర్హులు? యూపీఎస్సీ చైర్మన్ కావడానికి అర్హులు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ కావడానికి మాత్రమే అర్హులు. మరి ఇంకా వేరే ఏ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకి సభ్యులు కూడా అర్హులు కారన్నమాట. సో ఇదే ఉంది ఇక్కడ క్లారిటీగా. వీలైతే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈజీగా ఒకటే దాంట్లో ఉంటుంది. మీకు ఫస్ట్లో చెప్పాను కదా, రాజ్యాంగేతర సంస్థలు రాజ్యాంగ సంస్థలకు ఉన్న డిఫరెన్స్ ఏంటో ఇక్కడ ఉంది చూడండి. రాజ్యాంగ సంస్థలు అంటే వీటి గురించి రాజ్యాంగంలో స్పష్టంగా ఉంటుందన్నమాట. మార్పు చేయాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి. సో రాజ్యాంగ సంస్థల గురించి రాజ్యాంగంలో ఉంటుంది కాబట్టి వాటిలో మార్పు చేయాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి. అమెండ్మెంట్ అనేది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది చేయాలి. నెక్స్ట్ రాజ్యాంగేతర సంస్థలు అన్నమాట. రాజ్యాంగంలో వీటి గురించి ప్రస్తావన ఉండదు. సో ఎలా ఉంటుందో చూద్దాం. రాజ్యాంగంలో ఉండదన్నమాట.
క్యాబినెట్ తీర్మానం ద్వారా ఏర్పడతాయి. సో ఈ సంస్థలు అనేవి, ఈ రాజ్యాంగేతర సంస్థలు అనేవి క్యాబినెట్ తీర్మానం ద్వారా ఏర్పడతాయి, లేదా పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ఏర్పడతాయి అన్నమాట. సో ఇవన్నమాట రాజ్యాంగేతర సంస్థలు ఎలా ఏర్పడతాయో ఇక్కడ క్లారిటీగా అర్థమైంది కదా. రాజ్యాంగేతర సంస్థలు, రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలకు ఉన్న డిఫరెన్స్ ఇదన్నమాట. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇప్పటి వరకు మనం యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఎస్పీఎస్సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ దీంట్లోనే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుందన్నమాట. అయితే మన ఇండియాలో జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదన్నమాట, ఓన్లీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి చూద్దాం. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ఏ పార్ట్లో ఉంటుంది? పార్ట్ 14లో ఉంటుందన్నమాట. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు? ఆర్టికల్ 315 నుంచి 320 వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. నియామకం మరియు పదవీ కాలం. సో గవర్నర్ నియమిస్తారన్నమాట. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ను, ఇతర సభ్యులను గవర్నర్ నియమిస్తారు. ఇక్కడ అర్థమైంది కదా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లను, వేరే ఇతర సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. ఇది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాబట్టి దీంట్లో ఉండే చైర్మన్ అండ్ సభ్యులను గవర్నర్ నియమిస్తారు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ గవర్నర్ నియమించినా కూడా తొలగించడం విషయంలో, ఈ సభ్యులను తొలగించే విషయంలో రాష్ట్రపతికే ఎక్కువ అధికారాలు ఉంటాయి. రాష్ట్రపతియే తొలగిస్తారన్నమాట. నియమించేది రాష్ట్రపతి అయినా, నియమించేది గవర్నర్ అయినా, గవర్నర్ సస్పెండ్ చేయొచ్చు కానీ తొలగించలేరన్నమాట. తొలగించేది రాష్ట్రపతి మాత్రమే. సో నియమిస్తారు. సో గవర్నర్ నియమిస్తారనమాట. 6 సంవత్సరాలు లేదా 62 ఏళ్ళు. సో వీరి యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలు అన్నమాట. ఇక్కడ నియామకం గవర్నర్ చేసినప్పటికీ తొలగింపు మాత్రం రాష్ట్రపతి చేస్తారు. సో అర్థమైంది కదా, గవర్నర్ నియమించినప్పటికీ రాష్ట్రపతి తొలగిస్తారన్నమాట. ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ అండ్ ఇతర సభ్యులను రాష్ట్రపతి తొలగిస్తారు. గవర్నర్ సస్పెండ్ మాత్రమే చేయగలరన్నమాట. సో ఇదొకసారి గమనించండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ విధుల గురించి చూద్దాం. రాష్ట్ర సర్వీసుల పరీక్షల నిర్వహణ. సో వీరి యొక్క విధులు ఏంటి? రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండే సభ్యులు అండ్ చైర్మన్ యొక్క పని ఏంటి? రాష్ట్ర సర్వీసుల పరీక్షల నిర్వహణ. సో ఎగ్జామ్స్ను కండక్ట్ చేయడం అన్నమాట. రాష్ట్రంలో ఉన్న సర్వీసులకు సంబంధించిన ఎగ్జామ్స్ను కండక్ట్ చేయడం వీరి యొక్క పని. జీతభత్యాలు రాష్ట్ర సంఘటిత నిధి నుండి ఇస్తారు. నివేదిక గవర్నర్కు ఇస్తారు. సో అర్థమైంది కదా, వీరి యొక్క జీతభత్యాలను రాష్ట్ర సంఘటిత నిధి నుండి ఇస్తారు. కేంద్ర సంఘటిత నిధి కాదండి, రాష్ట్ర సంఘటిత నిధి నుండి వీరి యొక్క జీతభత్యాలను చెల్లిస్తారు. నెక్స్ట్ ఎస్పీఎస్సీ చైర్మన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రిటైర్ అయ్యాక యూపీఎస్సీ లేదా వేరే ఎస్పీఎస్సీ పదవికి అర్హులు అన్నమాట. కానీ అదే ఎస్పీఎస్సీలో రెండవసారి చేరడానికి అనర్హుడు. సో వేరే రాష్ట్రాల యొక్క స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉంటాయి కదా, దాంట్లో అర్హుడు అనమాట. ఇంకా యూపీఎస్సీ చైర్మన్గా అవ్వడానికి అర్హులు, కానీ మళ్ళీ అదే పదవికి అర్హులు కారన్నమాట, అనర్హులు. సో ఇదన్నమాట స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి. సో నెక్స్ట్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీన్ని పార్లమెంట్ ఏర్పాటు చేస్తుందన్నమాట. 1 లేదా ఇంకా 2-3 రాష్ట్రాలకు కలిపి ఏర్పాటు చేయడం దాన్నే ఈ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అంటారు. సో ఇక్కడ ఉంది చూడండి, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల కోరిక మేరకు పార్లమెంట్ ఏర్పాటు చేస్తుంది ఈ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని. అయితే దీంట్లో ఉండే చైర్మన్ సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. అర్థమైంది కదా, జేపీఎస్సీలో ఉండే చైర్మన్ అండ్ సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు, కానీ ఇప్పుడు మన ఇండియాలో లేదన్నమాట. మెయిన్ అది గమనించండి. నివేదిక సంబంధిత గవర్నర్కి ఇస్తారు. ప్రస్తుతం ఇండియాలో జేపీఎస్సీ అనేది లేదు. సో ఇదన్నమాట ఎస్పీఎస్సీ అండ్ జేపీఎస్సీ గురించి. సో ఇదన్నమాట స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి. నెక్స్ట్ ట్రిబ్యునల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ట్రిబ్యునల్స్ అనేవి క్వాసీ జ్యుడిషియల్ బాడీ, అంటే అర్ధన్యాయ వ్యవస్థ అన్నమాట. ఇవి కోర్టులాగే పనిచేస్తాయి, కానీ కోర్టుకు ఉండే అన్ని పవర్స్ వీటికి ఉండవు అన్నమాట. సో ఇవి మొదట్లో మన రాజ్యాంగంలో పేర్కొనబడలేదన్నమాట. కానీ తర్వాత 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఈ ట్రిబ్యునల్స్ను మన రాజ్యాంగంలో చేర్చారు. సో ఇది ఉంది చూడండి ఇక్కడ. మొదట్లో ట్రిబ్యునల్స్ రాజ్యాంగంలో లేవు. సో అర్థమైంది కదా, మొదట్లో రాజ్యాంగంలో లేవన్నమాట. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చారు. ఎక్కడ చేర్చారు? ఏ పార్ట్లో? పార్ట్ 14A చేర్చారన్నమాట. ఈ ట్రిబ్యునల్స్ అనే టాపిక్ ను పార్ట్ 14A చేర్చారు. సో ఇదన్నమాట 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సో ఈ 323A ఆర్టికల్లో పరిపాలన ట్రిబ్యునల్స్, ఇంకా కేవలం ప్రభుత్వ వివాదం కోసం ఉండే ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేసుకుంటారన్నమాట. సో దాని గురించి ఈ ఆర్టికల్లో ఉంటుంది. ఇంకా ఆర్టికల్ 323Bలో ఏముంటుందంటే ఇతర విషయాల కోసం ఉండే ట్రిబ్యునల్స్ గురించి ఉంటుంది.
పన్నులు మరియు ఇతర నిర్దిష్ట ప్రభుత్వ విభాగాల వివాదం కోసం ఉండే ట్రిబ్యునల్స్ గురించి ఈ ఆర్టికల్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ అర్థమైంది కదా, ఈ ట్రిబ్యునల్స్ అంటే అర్ధ న్యాయ వ్యవస్థ అన్నమాట. కోర్టు లాగే పనిచేస్తుంది కానీ కోర్టుకు ఉండే అన్ని అధికారాలు ఉండవన్నమాట దీనికి. సో మనం రాజ్యాంగ సంస్థల గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, నెక్స్ట్ కాగ్ గురించి డిస్కస్ చేద్దాం అన్నమాట. ఇది కూడా రాజ్యాంగ సంస్థనే, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని అంటారు. సో ఇతన్ని మన భారత ప్రజాధన సంరక్షకుడు అని అంటారు. సో కాగ్ గురించి ఆర్టికల్ 148లో ఉంటుందన్నమాట. అర్థమైంది కదా, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ను రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. అండ్ వీరు రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఇక్కడ ఉంది చూడండి క్లారిటీగా, నియామకం ఆర్టికల్ 148 కింద రాష్ట్రపతి నియమిస్తారు. వీరి యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. సో ఏది ముందొస్తే అది జరుగుతుందన్నమాట. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. వీరి యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. తొలగింపు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించిన పద్ధతిలోనే ఈ కాగ్ని తొలగిస్తారనమాట. సో అర్థమైంది కదా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించిన విధంగానే ఇతన్ని తొలగిస్తారన్నమాట. కాగ్ని జీతభత్యాలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. సో మళ్ళీ నియమించడానికి కాగ్ యొక్క పదవీ కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ నియమించడానికి వీరు అర్హులు కారన్నమాట. సో ఇది నెక్స్ట్ వీరి యొక్క విధుల గురించి చూడండి. ఇక్కడ ప్రజాధన సంరక్షకుడు, భారత సంఘటన నిధిలో డబ్బులు ఎలా పోతున్నాయి, డబ్బులు ఎలా వస్తున్నాయి అన్ని లెక్క చూడడానికి ఈ కాగ్ అనేవారు ఉంటారు. సో ఇక్కడ చూడండి, ప్రజాధన సంరక్షకుడు కేంద్ర రాష్ట్రాల సంఘటిత నిధి ఖర్చులను ఆడిట్ చేస్తారు. సో ఇక్కడ అర్థమైంది కదా, కేంద్రంలో ఉండే సంఘటిత నిధి, రాష్ట్రంలో ఉండే సంఘటిత నిధి, సో ఖర్చులను ఆడిట్ చేస్తారన్నమాట. కేంద్ర రాష్ట్ర ఆదాయ వ్యయాలను ఆడిట్ చేస్తారు. సో అర్థమైంది కదా, కేంద్ర రాష్ట్ర ఆదాయ వ్యయాలను ఆడిట్ చేస్తారన్నమాట. అయితే కేంద్రంలో ఉండే సంఘటిత నిధి, రాష్ట్రంలో ఉండే సంఘటిత నిధిలో ఖర్చులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేవి ఆడిట్ చేస్తారన్నమాట. సో అర్థమైంది కదా, కాగ్ గురించి ఆర్టికల్ 148లో ఉంటుంది. వీరి యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. సో ఇలా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఒక రాజ్యాంగ సంస్థ అన్నమాట. ఫస్ట్ కాగ్ వి నరహరిరావు గారు అండ్ ప్రస్తుతం ఉన్న కాగ్ వి సంజయ్ గారు. ఇది నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ స్లైడ్ చూడండి, అటార్నీ జనరల్ గురించి. సో ఇది కూడా ఒక రాజ్యాంగ సంస్థ అన్నమాట. ఇప్పటి వరకు కాగ్ గురించి చూసాం కదా, ఇప్పుడు అటార్నీ జనరల్ గురించి చూద్దాం. దేశంలో అత్యున్నత న్యాయాధికారి. నేను సుప్రీంకోర్టు గురించి డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను కదా, దేశంలో అత్యున్నత న్యాయాధికారి అటార్నీ జనరల్ అన్నమాట. రాష్ట్రపతికి న్యాయాధీశాల్లో సలహాలు ఇవ్వడానికి ఉంటారన్నమాట అటార్నీ జనరల్. సో వీరినే దేశంలో అత్యున్నత న్యాయాధికారి అని చెప్పి అంటారు. దేశంలో అత్యున్నత న్యాయాధికారి ఫస్ట్ లా ఆఫీసర్ అని అంటారు అటార్నీ జనరల్ది. సో వీరి గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది, ఫస్ట్ 5వ భాగంలో ఉన్న ఆర్టికల్ 76లో ఉంటుంది. అర్థమైంది కదా, అటార్నీ జనరల్ గురించి ఆర్టికల్ 76 తెలియజేస్తుంది కదా. సో రాష్ట్రంలో అయితే అడ్వకేట్ జనరల్ ఉంటారన్నమాట. అడ్వకేట్ జనరల్ గురించి ఆర్టికల్ 165లో ఉంటుంది. సో ఇక్కడ అటార్నీ జనరల్ని రాష్ట్రపతి నియమించినట్టే రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ను గవర్నర్ నియమిస్తారన్నమాట. సో వారి శాలరీస్, అటార్నీ జనరల్ యొక్క శాలరీ రాష్ట్రపతి నియమిస్తారు, అడ్వకేట్ యొక్క శాలరీ గవర్నర్ నియమిస్తారు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, దేశంలో అత్యున్నత న్యాయాధికారి అయితే అటార్నీ జనరల్ అన్నమాట, రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారి అడ్వకేట్ జనరల్. సో ఇదనమాట ఆర్టికల్ అండ్ భాగం చూసుకోండి. అటార్నీ జనరల్ కి సంబంధించి పార్ట్ 5లో ఉంటుంది. ఇంకా ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది, ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ గురించి తెలియజేస్తుంది. వీరి యొక్క అర్హతలు, ఏ అర్హతలు ఉండాలి అటార్నీ జనరల్ గా అవ్వాలి అంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికయ్యే అర్హతలు ఉండాలి. ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికయ్యే అర్హతలు ఉండాలన్నమాట అటార్నీ జనరల్ కి. వీరి యొక్క నియామకం అండ్ జీతం విషయానికి వస్తే రాష్ట్రపతి నియమిస్తారు. అర్థమైంది కదా, అటార్నీ జనరల్ ని రాష్ట్రపతి నియమిస్తారు, అడ్వకేట్ జనరల్ ని గవర్నర్ నియమిస్తారు. జీతభత్యాలను రాష్ట్రపతియే నిర్ణయిస్తారు. సో వీరి యొక్క జీతభత్యాలను రాష్ట్రపతియే నిర్ణయిస్తారు. రాష్ట్రంలో అయితే అడ్వకేట్ జనరల్ యొక్క జీతాన్ని గవర్నర్ నిర్ణయిస్తారన్నమాట. సో ఇక్కడ చూడండి, పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడవచ్చు కానీ ఓటు వేసే హక్కు అనేది అటార్నీ జనరల్ కి ఉండదు. ఓటు హక్కు అనేది ఉండదు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది చూడండి, ప్రైవేట్ న్యాయవాద వృత్తికి ఆటంకం లేదు. ప్రైవేట్ న్యాయవాదిగా చేయొచ్చు కానీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వాదించకూడదు అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడున్న అటార్నీ జనరల్, ఫస్ట్ అటార్నీ జనరల్ ఏమో ఎంసీ సేతల్వాడ్ అనమాట.
ఆర్ వెంకటరమణి గారు. సో ఇదన్నమాట అటార్నీ జనరల్ గురించి. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ గురించి చూద్దాం. జిఎస్టీ కౌన్సిల్, ఇక్కడ జిఎస్టీ కౌన్సిల్ గురించి ఈ ఆర్టికల్లో ఉంటుంది, ఆర్టికల్ 279A ఉంటుందన్నమాట. ఇక్కడ ఆర్టికల్ ఉంది అంటేనే అది రాజ్యాంగ సంస్థ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఈ జిఎస్టీ కౌన్సిల్ గురించి ఈ ఆర్టికల్లో ఉంటుంది. ఎప్పుడు చేశారు దీన్ని అంటే 101వ రాజ్యాంగ సవరణ ద్వారా 2016లో చేర్చారన్నమాట ఈ జిఎస్టీ కౌన్సిల్ని. సో ఈ జిఎస్టీ కౌన్సిల్ ఎవరి ద్వారా ఏర్పాటు చేయబడుతుంది? రాష్ట్రపతి ద్వారా ఏర్పాటు చేయబడుతుంది. సో అర్థమైంది కదా, రాష్ట్రపతి ద్వారా ఏర్పాటు చేయబడుతుంది రాష్ట్రపతి ద్వారా ఏర్పాటు చేయబడుతుంది అన్నమాట ఈ జిఎస్టీ కౌన్సిల్. అయితే దీంట్లో ఉండే ఏదైనా ఒక విషయాలపై నిర్ణయాలు తీసుకోవాలంటే కనీసం 75% మెజార్టీ అనేది అవసరం. సో ఇక్కడ ఉంది చూడండి, కేంద్ర ఓటు విలువ 33% అన్నమాట, 33.3%. అన్ని రాష్ట్రాల ఓటు విలువ అనేది 66.6%. సో ఒక అప్రాక్సిమేట్ వీళ్ళు 33 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, వీరు 66 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఈ జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి ఏదైనా విషయంపై డెసిషన్ తీసుకోవాలంటే రెండు కలిపి 75% మెజార్టీ అనేది రావాలి. సో 75% వస్తే ఏదైనా ఒక విషయంపై నిర్ణయం అనేది తీసుకుంటారన్నమాట. సో ఇది క్లారిటీగా ఉంది చూడండి, ఒకసారి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఈ జిఎస్టీ కౌన్సిల్ యొక్క చైర్మన్ ఎవరుంటారు? చైర్మన్గా కేంద్ర ఆర్థిక మంత్రి దీని యొక్క జిఎస్టీ కౌన్సిల్ యొక్క చైర్మన్గా ఉంటారు. అయితే దీంట్లో మెంబర్స్గా ఎవరెవరు ఉంటారు అంటే స్టేట్ ఫైనాన్స్ రిప్రజెంటేటివ్ అండ్ సెంట్రల్కి సంబంధించిన ఫైనాన్స్ రిప్రజెంటేటివ్ దీంట్లో మెంబర్స్గా ఉంటారన్నమాట. ఇంకా వైస్ చైర్మన్గా రాష్ట్రాల ప్రతినిధులు తమలో ఒకరిని ఎన్నుకుంటారు. సో వైస్ చైర్మన్గా వివిధ రాష్ట్రాల ప్రతినిధులు తమలో ఒకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకుంటారనమాట. సో ఇది కూడా ఒక రాజ్యాంగ సంస్థ అన్నమాట. దీని గురించి ఆర్టికల్ 279A ఉంటుంది. నెక్స్ట్ మనం జాతీయ ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్ల గురించి చూద్దాం. అయితే 65వ రాజ్యాంగ సవరణ ద్వారా 1990లో ఈ ఎస్సీ ఎస్టీలకు కలిపి ఒకటే ఉమ్మడి కమిషన్ను ఏర్పాటు చేశారన్నమాట. సో అర్థమైంది కదా, 1990లో 65వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీలకు కలిపి ఒకటే ఉమ్మడి కమిషన్ను ఏర్పాటు చేశారన్నమాట. ఇదంతా కూడా ఆర్టికల్ 338లో ఉంటుంది. అయితే తర్వాత ఏం జరిగిందంటే 89వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో వీరికి ఎస్సీకి సపరేట్ అంటే జనాభా పెరుగుదల వల్ల కొన్ని చేంజెస్ వల్ల వీరికి సపరేట్ కమిషన్ కావాలని చెప్పి ఎస్సీలకు సపరేట్ కమిషన్ ఏర్పాటు చేశారు, ఎస్టీలకు సపరేట్ కమిషన్ ను ఏర్పాటు చేశారన్నమాట. అయితే ఈ ఎస్సీ కమిషన్ల గురించి ఆర్టికల్ 338లో ఉంటుంది, ఎస్టీ కమిషన్ల గురించి ఆర్టికల్ 338A ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఉంది చూడండి విధులు. ఎస్సీ కమిషన్ల యొక్క పరిరక్షణ గురించి ఈ ఆర్టికల్లో ఉంటుంది, ఎస్టీ హక్కుల పరిరక్షణ గురించి ఆర్టికల్ 338A ఉంటుంది. అయితే ఇక్కడ నోట్ పాయింట్ ఉంది చూడండి, 102 అంటే ఈ రాజ్యాంగ సవరణ ద్వారా 2018 తర్వాత ఓబీసీల బాధ్యత ఎన్సీఎస్సీ నుండి తొలగించబడింది. ఈ కమిషన్ నుంచి ఈ ఓబీసీల యొక్క బాధ్యత అనేది ఈ 102వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడింది అన్నమాట. అంతకు ముందు ఈ ఓబీసీల యొక్క బాధ్యత గురించి కొంచెం ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అనే ఈ కమిషన్ లో ఉండేదన్నమాట. తర్వాత ఈ అమెండ్మెంట్ ద్వారా వారి గురించి దీంట్లో నుంచి తొలగించేశారు. అయితే ఇక్కడ నిర్మాణం ఉంది చూడండి, ఒక చైర్పర్సన్ ఉంటారు, ఇంకో వైస్ చైర్పర్సన్ ఉంటారు, ఇంకో 3 మెంబర్స్ ఉంటారు. సో ఈ ముగ్గురిని కూడా రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. ఈ చైర్పర్సన్ ని, వైస్ చైర్పర్సన్ ని, ఇంకో 3 మెంబర్స్ ని రాష్ట్రపతి నియమిస్తారు. వీరి యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు. ఈ జాతీయ ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్ల యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు అన్నమాట. నెక్స్ట్ జాతీయ బీసీ కమిషన్ అండ్ భాషా మైనార్టీ కమిషన్ల గురించి చూద్దాం. అయితే ఈ జాతీయ బీసీ కమిషన్ల గురించి ఆర్టికల్ 338B ఉంటుందన్నమాట. 1993లో చట్టబద్ధమైన సంస్థగా ఏర్పడింది. సో ఈ 1993లో చట్టబద్ధమైన సంస్థగా ఏర్పడింది అన్నమాట ఈ ఎన్సీబీసీ అనేది. అయితే 102వ రాజ్యాంగ సవరణ ద్వారా 2018 ద్వారా దీనికి రాజ్యాంగబద్ధ హోదాను వచ్చింది. సో 102వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ ఎస్సీ కమిషన్ నుంచి తొలగించిన తర్వాత దీనికి రాజ్యాంగబద్ధ హోదా అనేది వచ్చిందనమాట. దీని యొక్క నిర్మాణం, దీంట్లో ఎవరెవరు ఉంటారు? చైర్పర్సన్, వైస్ పర్సన్ అండ్ 3 మెంబర్స్, ఇంకో 3 మెంబర్స్ ఉంటారన్నమాట. ఈ బీసీ కమిషన్ లో నియామకం ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. వీరి యొక్క పదవీ కాలం కూడా 3 సంవత్సరాలు. వీరి యొక్క విధులేంటి? బీసీల హక్కులు మరియు ప్రయోజనాలను పరిరక్షించడం. అయితే ఈ బీసీల యొక్క పరిరక్షణ గురించి ఈ ఎన్సీబీసీలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ భాషా మైనార్టీ కమిషన్ ఏ ఆర్టికల్లో ఉంటుంది? 350B ఆర్టికల్లో ఈ భాషా మైనార్టీ కమిషన్ల గురించి ఉంటుందన్నమాట. 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 1956 ద్వారా చేర్చారు దీన్ని. సో ఇది ఏ ఆర్టికల్లో చేర్చారు?
350B అనే ఆర్టికల్లో ఈ భాషా మైనార్టీ కమిషన్ల గురించి ఉంటుంది. 7వ రాజ్యాంగ సవరణ 1956 అని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ప్రత్యేక అధికారి. సో దీంట్లో ఒక మెంబరే ఉంటారన్నమాట. నియామకం రాష్ట్రపతిచే నియమింపబడతారు. మంత్రిత్వ శాఖ కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. సో అర్థమైంది కదా, కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ఇది పనిచేస్తుంది అన్నమాట. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి చూద్దాం. జాతీయ మానవ హక్కుల కమిషన్ అయితే దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 12 అక్టోబర్ 1993లో ఏర్పాటు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ని 1993లో అక్టోబర్ 12 నాడు ఏర్పాటు చేశారనమాట. దీని యొక్క పని ఏంటి? దేశంలో మానవ హక్కులను పరిరక్షించడం. సో మన దేశంలో ఉన్న మానవుల యొక్క హక్కులను పరిరక్షించడం దీని యొక్క పని అనమాట. సో దీని యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది? ఒక చైర్పర్సన్ ఉంటారు, 11 సభ్యులు ఉంటారు. సో ఒక చైర్పర్సన్ 11 సభ్యులతో ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉంటుంది. వారందరినీ కూడా రాష్ట్రపతి నియమిస్తారు. సో ఇక్కడ ఉంది చూడండి వారి యొక్క అర్హత గురించి. మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయి ఉండాలి. సో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయి ఉంటే వారు ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా అర్హులు అన్నమాట. ఇంకా వీరి యొక్క నియామకం రాష్ట్రపతి చేత జరుగుతుంది. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు అని చెప్పాను కదా. ఇంకా వీరి యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు లేదా 70 ఏళ్ళు. 70 ఏళ్ళు వచ్చే వరకు ఉంటారన్నమాట ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్లో. ఇంకా పునర్నియామకం అర్హులే కానీ పదవీ విరమణ తరువాత జిఐ లేదా స్టేట్లో ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు. సో వీరు అర్హులే కానీ అంటే మళ్ళీ నియామకం అవ్వడానికి అర్హులే కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో అర్హులు కారన్నమాట. ఇంకా కేంద్ర సమాచార హక్కు కమిషన్ గురించి చూద్దాం. సిఐసి దీని యొక్క ఏర్పాటు ఎప్పుడు జరిగింది? 2005లో దీన్ని ఏర్పాటు చేశారు, అక్టోబర్ 12న. దీని యొక్క నిర్మాణంలో ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటారు. ఇంకా గరిష్టంగా 10 మంది ఇన్ఫర్మేషన్ కమిషనర్లు ఉంటారు. వీరిని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. వీరి యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు లేదా 60 ఏళ్ళు. అయితే వీరి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సో ఈ కేంద్ర సమాచార కమిషన్లో ఉండే వీరి యొక్క పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది అనమాట. సో ఇది దీంట్లో ఉండే పర్సన్స్ ని మాత్రం రాష్ట్రపతి నియమిస్తారు. వీరి యొక్క పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అయితే ఇక్కడ రాజ్యాంగ సంస్థల యొక్క పదవీ కాలం గరిష్ట వయసు నియామకం తొలగింపు గురించి క్లారిటీగా ఒకటే బాక్స్ లో ఉంది. ఒకసారి చూడండి. కాగ్ యొక్క పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు. గరిష్ట వయసు 65 సంవత్సరాల వరకు పదవీ కాలం అనమాట. 65 సంవత్సరాలు ఉంటారు, 6 లేదా 65 అని చెప్పాను కదా. సో వీరి యొక్క నియామకం ప్రెసిడెంట్ నియమిస్తారు, తొలగింపు ప్రెసిడెంట్ చేస్తారనమాట. ఇంకొకటి ఎస్పీఎస్సీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలు. వీరిని గవర్నర్ నియమిస్తారు. సో ఎస్పీఎస్సీ అంటే స్టేట్ లో ఉంటారు కాబట్టి వీరిని గవర్నర్ నియమిస్తారనమాట. కానీ తొలగింపు ప్రెసిడెంట్ చేస్తారు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. నియమించేది గవర్నర్ అయినా కూడా తొలగింపు మాత్రం ప్రెసిడెంట్ చేస్తారు. నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. దీని యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు. గరిష్ట వయసు 70 సంవత్సరాల వరకు ఉంటుంది. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు, రాష్ట్రపతియే తొలగిస్తారన్నమాట. నెక్స్ట్ సిఐసి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ రైట్ టు యాక్ట్ గురించి ఉంటుంది. అయితే పదవీ కాలం వీరి యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు. గరిష్ట వయసు 65 సంవత్సరాలు. 3 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు అనమాట. వీరిని ప్రెసిడెంట్ నియమిస్తారు. ఇంకొకటి వీరి తొలగింపు కూడా ప్రెసిడెంట్ చేతిలోనే ఉంటుంది. నెక్స్ట్ నేషనల్ కమిషన్స్. వీరి యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు. గరిష్ట వయసు ఉండదన్నమాట. ఇంకొకటి నియామకం ప్రెసిడెంట్ చేత నియమింపబడతారు. వీరి యొక్క తొలగింపు కూడా ప్రెసిడెంట్ చేతిలోనే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ రాజ్యాంగ సంస్థల గురించి. వీడియో చాలా లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో రాజ్యాంగేతర సంస్థల గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. వీడియోని ఇంకా లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది.